ఆ, స్నానం చేసుకొని తింటా. అమ్మా. మొత్తానికి వంట పని పెంట పని రెండు అయిపోయాయి. నేను ఒక్కడే పని చేస్తున్నానా లేకపోతే ప్రతి ఇంట్లో ప్రతి మగాడు ఇలానే పని చేస్తున్నాడా? అంటే మగాడే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారా? నాకు ఎందుకో డౌట్, నేను ఒక్కడనే చేస్తున్నానేమో అని. ఒకసారి ధనరాజ్ అన్న, వేనన్న, నా పక్కన ఉండే దయ్యం ఈ బాను ఏం చేస్తుందో కనుక్కుందామా? కానీ ఈ టైంలో ధనరాజ్ అన్న, వేనన్న, బా మీరు చూడండి, ఫ్రెష్ కంటెంట్తో రెడీగా ఉంటా. మీరు ఫ్రెష్ అయ్యి రెడీ కూర్చోండి, నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వస్తా. రెడీ? లెట్స్ స్టార్ట్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. అయిపోయాయి. ఈ రోజుకి ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. మీరు కూడా చేస్తున్నారు కదా, లాక్డౌన్ మరి అందరు చేయాలి. ఇవన్నీ చేస్తున్న మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఏది అని అనుకుంటున్నారా? కోర్స్ దానికి కూడా చిన్న కామా పడ్డదండి. కానీ జీ తెలుగులో మాత్రం ఎంటర్టైన్మెంట్కి కామా ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు. వచ్చేసాను ఈ లాక్డౌన్లో లాక్డౌన్ టాక్స్ తీసుకొని. నేను మీ రవి, అందరికీ నమస్కారం అండి. లాక్డౌన్లో హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇంట్లోనే ఉండండి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు ఇంట్లోనే ఉందాం, ఈ కరోనా వైరస్ని తరిమి కొడదాం. సో నేను ఇంట్లో పనులు ఇలా చేస్తున్నాను, మీరు కూడా చేస్తున్నారు. అయితే క్రేజీగా నాకు ఒక థాట్ వచ్చింది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చు కదా ఈ లాక్డౌన్ టాక్స్లో. నేను మా అదిరింది టీమ్ వాళ్ళ ఇంట్లో ఏం పని చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారో టైం మీ వరకు తీసుకురావడానికి ఆ ఐడియాని ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఎస్, ఎదురుగా ట్యాబ్ ఉంది, దాని ఎదురుగా మీరున్నారు. సో ఒక్కొక్కరికి కాల్ చేసి, లేకపోతే అంతెందుకు గ్రూప్ కాలే చేద్దాం, ఈ ముగ్గురుతోని మాట్లాడుకుందాం, ఆటలాడుకుందాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా ప్రయత్నం ఇది. ఫస్ట్ అయితే ధనరాజ్ అన్న, దాని తర్వాత వేనన్న, దాని తర్వాత మా బానన్న. అయ్యో బానన్న అంటే మీరు డౌట్ పడుతున్నారు, మా అదిరింది కో యాంకర్ భానుశ్రీ. మేము అన్న సార్ అని పిలుచుకుంటాం, ఎందుకంటే తన టోన్ చాలా బాగుంటుంది కాబట్టి. చూద్దాం ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు. లెట్స్ కాల్ ధనరాజ్, వేణు అండ్ బాను. హే బానక్క, ఉల్టా ఉన్నావు నువ్వు? మళ్ళా కాదు, ఎప్పుడు ఉల్టా ఉంటావు, ఇప్పుడు సీదా చేసుకో. అది లెక్క. ఏ మా బానక్క ఎంత అందంగా ఉంది. మనకంటే ఇంపార్టెంట్ మన జీ తెలుగు ప్రేక్షకులు. పాపం క్వారంటైన్ పీరియడ్ లో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళందరూ ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా హాయ్. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ కరోనా, హ్యాపీ లాక్డౌన్. హ్యాపీ కరోనా ఆయన. ఏ సిచ్యువేషన్ అయినా ఆ సిచ్యువేషన్ హ్యాపీగా తీసుకోవాలి అంతే. ఈ కరోనా మాత్రం తొందరగా సావాలని కోరుకుంటాం కాబట్టి మనం హ్యాపీ అనం అంతే. మీ యాంకరింగ్ ఆపితే కొంచెం నేను కూడా జీ తెలుగు ప్రేక్షకులకి విష్ చేస్తాను. జీ తెలుగు ప్రేక్షకులందరికీ మీకు శుభాకాంక్షలు ఏం చెప్పలేం కాబట్టి. ఎవడు అడిగాడు? అదేరా, హ్యాపీ కరోనా చెప్పకుండా ఇదైనా చెప్తే బెటర్ కదా. లాగ్ చేయకు. మొదలు పెట్టారా సార్? బాను నువ్వు ఎప్పుడైనా ఈ కార్టూన్ క్యారెక్టర్స్ విన్నావా, లాడెన్ అండ్ హార్డీ అని? ఆ కాంబినేషన్ మన ఇండియాలో, మన తెలుగులో ఉన్నదంటే ధనరాజ్ అన్న, వేనన్న. నిజంగా సీరియస్లీ అదే స్పాంటినిటీ, అదే కామెడీ వాళ్ళిద్దరి మీద వేసుకుంటారు, ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. టామ్ అండ్ జెర్రీ. కామెడీకి మెయిన్ సూత్రం ఏంటంటే, ముందు మనం 10 మంది మీద 10 పంచులు వేసినప్పుడు ముందు మన మీద వేసుకున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. క్యా బాత్ హై. నీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా? అన్న ధనరాజ్ చెప్పన్నా? ఏం లేదు, బాలు గారిని ఆ హెయిర్స్ కొంచెం వెనక్కి వేసుకోమని చెప్పవా? ఎందుకండి ఇప్పుడు నా హెయిర్ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మీ అందమైన ఫేస్ చూద్దాం అనుకుంటున్నామండి.
రవి నీకు మా వైఫ్ పెద్ద ఫ్యాన్. వద్దా మాకు థ్యాంక్స్ అని చెప్పండి. భాను రవి అదిరిందికి వచ్చిన తర్వాత అదిరింది ఇంకా ఆ పైకి అలా వెళ్ళింది, ఆ జోష్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. జోష్ పీక్స్ లోకి వెళ్ళే టైంలోనే మనకి కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. సో ఆ అదిరింది అని మీరు ఇద్దరు చెప్పే ఒక స్టైల్ ఉంటుంది చూసారా, జీ తెలుగు ప్రేక్షకులకి మాకు కూడా విని కొంచెం గ్యాప్ వచ్చింది. వండర్ఫుల్, నైస్ ఐడియా, గుడ్ ఐడియా, ఐఎమ్ గ్లాడ్. అమ్మో బాగా ఇంగ్లీష్ నేర్చుకుందామో. అదిరింది. మాట లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కొంచెం ఎంటర్టైనింగ్ గా మీరు నాతోని నేను మీతోని ఒకరికొకరితో ఆడుకుందాం. మీ ఇంట్లో అందరికి పేపర్ వస్తుందా? ఈ మధ్య రానివ్వకుండా చేసాం దాన్ని. లాక్ డౌన్ బిఫోరే కట్ చేశా. వెరీ గుడ్ బాను. మీ ఇంట్లో చదువుకోవాలి కదా ఫస్ట్. ఓకే, హలో హలో, మా ఇంట్లో పేపర్ వస్తుంది, చదువుకుంటున్నా తెలుసా. ఎందుకు స్కూల్లో చదవలేదా? ఇప్పుడు ఎవరెవరికి లింకులు పెడదాం అనుకుంటున్నారు, అన్ని పేపర్స్ వస్తాయి మా ఇంటికి. ఉర్దూ పేపర్ కూడా వస్తుందా? మన తెలుగు మాత్రమే, నేను లాంగ్వేజ్ గురించి మాట్లాడలేదండి. ఇవన్నీ నువ్వు బయటికి వెళ్ళి అమ్ముకొని పల్లిపట్టని కొనుక్కొని తింటావు కదా. మా ఇంట్లో ఒక స్పెషల్ న్యూస్ పేపర్ వస్తుంది, దాంట్లో కొన్ని న్యూస్ మన అదిరింది న్యూస్ ఎక్కువ వచ్చింది అనమాట. అంటే అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదనేది నాకు డౌట్. ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తా, అది నిజమైతే నిజం అని చెప్పండి, తప్పైతే తప్పని చెప్పండి. సరే, నేను న్యూస్ పేపర్ లో ఫస్ట్ న్యూస్ చదివింది భాను గురించి. నేను నమ్మద్దు అనుకుంటున్నా, కానీ ఎందుకు నేను భానుతో పనిచేస్తున్నా కాబట్టి నమ్మాల్సి వచ్చింది. ఈ సైంటిస్టులు కనిపెట్టారు ఏంటంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అమరీష్ పూరికి డబ్బింగ్ ఇచ్చింది అమరీష్ పూరి కాదంట. అప్పుడు అసలు నాకు తెలిసి నేను పుట్టి ఏదో చిన్న వయసులో అలా నడుస్తూ ఉంటుంటా, జగదేక వీరుడు వచ్చి. నువ్వు ఆ వయసులోనే బాలిక అని అన్నావంటే ఆ వాయిస్ తోని దీనికి నేను కరెక్ట్ అని ఒప్పుకుంటా. ఎంతమంది చేయలేరు. రవి గారు, ఇది చాలా టూ మచ్, అసలు నాకు సంబంధం లేనిది. అది ఏదో ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఎవరికైనా చెప్పినారంటే ఒక అర్థం ఉంటది. అంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి నువ్వే చెప్తున్నావు. అదిరిందిలో భాను ఫేమస్ ఎలా అయింది, దేని వల్ల అయింది? చాలా మంది ఇప్పుడు యాంకర్స్ అంటే అందరూ బ్యూటిఫుల్ గా ఉంటారు, అందరూ డాన్స్ చేస్తారు. భాను కూడా డాన్స్ చేస్తుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. దానివల్ల స్పెషాలిటీ ఏముంది, నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అని కంప్లీట్ వాయిస్ తను మొత్తం ప్రాక్టీస్ చేసి, అమ్మాయిల వాయిస్ అసలు ఉంటే నాకు గుర్తింపు రాదని కంప్లీట్ గా వేరే వాయిస్ తెచ్చుకుంది. వెరీ నైస్. భాను అంటే ఒక డిఫరెంట్ వాయిస్, అబ్బాయిలకు డబ్బింగ్ చెప్పొచ్చు అని ఒక క్రేజ్ వచ్చింది, ఒక ఐడెంటిటీ వచ్చింది. దట్ ఈస్ భాను. వేణుగారు, ఎప్పుడైనా మీకు డబ్బింగ్ కావాలంటే నాకు చెప్పండి, నేను వస్తా. అయితే వేనన్నా అది ఒక్కసారి అమరీష్ పూరి డైలాగ్ ఒకటి చెప్పండి అన్న. జగదేగుడు ఇప్పుడు బాను చెప్తా లేదు, చూద్దాం ఆ వాయిస్ లో. ఆ కన్య మామూలు కన్య కాదు, దేవ కన్య. ఆ కన్య మామూలు కన్య కాదు, దేవ కన్య. ఇది ఎర్రగడ్డ కేసు. అమరీష్ పూరి గారు బతుకుంటే చచ్చిపోయేవాళ్ళు. పంజగుట్ట సెంటర్ లో నేను బాను వాయిస్ కి అతిపెద్ద ఫ్యాన్ అని చెప్పి చెవులు కోసుకుంటానంట, మెడకాయలు కోసుకుంటానంట. ఆవిడ మాట్లాడకపోతే మేము కెరోసిన్ వేసుకొని చచ్చిపోతున్నారు అంటున్నారు. మణికొండ చౌరస్తలో చెవులు గొంతుతో పాటు ఇంకొకటి కూడా కోసుకున్నారు. ఏంటది? ముక్కు. అది తప్ప ఇంక నువ్వేం చెప్పలేవులే. కానీ చెవులు కోసుకునేంత ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ గొంతు కోసుకునే ఫ్యాన్స్ అనేది హెడ్లైన్స్ నువ్వు చెప్పే వరకు నాకు ఇప్పుడు వరకు తెలియదు. అంటే గొంతు కోసుకొని బాను గొంతుని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము అని. బాను వాయిస్ మార్కెట్ లో దొరుకుతుందా మనకి? మీకు తెలుసా, లతా మంగేష్కర్ గారి వాయిస్ ని ఇన్సూరెన్స్ చేశారు. భాను గారి వాయిస్ ని కూడా ఇన్సూరెన్స్ కాదు, ఐసోలేషన్ చేశారు. వేనన్నా, ఇది నేను అసలు విన్న తర్వాత నేను షాక్ అయినన్నా. మహేష్ బాబు గారు మిల్క్ బాయ్ కాదు, ఆయన కంటే ముందు మిల్క్ బాయ్ లాగా పేరు వచ్చింది నాకు అని నువ్వే స్టేట్మెంట్ ఎక్కడో ఇచ్చావంట. మాకు మాత్రం ఇలాంటి వార్తలు వస్తుంటాయి, మీకు మాత్రం మిల్క్ బాయి, పాల బాయి, క్రీమ్ బాయి అన్ని వస్తాయండి. నీకు ఈ క్వశ్చన్ విన్న తర్వాత నా పక్కన గ్లాస్ లో పాలున్నాయి, అవి ఎట్లా ఏడుస్తున్నాయి తెలుసా? ఒకసారి ఈ న్యూస్ కరెక్ట్ కాదని నేను ఒక స్మైల్ ఇస్తా, స్మైల్ తర్వాత మీరే చెప్పండి. రెడీ? స్మైల్ చూసిన తర్వాత నల్ల మిల్క్ బాయ్, బ్లాక్ మిల్క్.
నాకు ధనరాజ్ అన్న వేణన్న గురించి ఒక పెద్ద సీక్రెట్ చెప్పాడు. అది నేను కాదు అని నమ్ముతున్నా, కానీ ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది. ఒక డైలాగ్ ఇవ్వను అంతే. డైలాగ్ వద్దు, పాటే బెటర్. పాటనే బెటర్. సరసస్వర సురచరీ గమనమో సామవేద సారమిది. బానుకు ఒక వాయిస్ ఇచ్చినట్టు నాకు కూడా నాలుక చాలా దొడ్డిచ్చాడు. నేను సా పలకలేను. కాదు వేణు, దీని గురించి నేను రవికి చెప్పాను. దాన్ని కూడా అధిగమించి వాడు చాలా అద్భుతంగా చేశాడు. అలా చేయడం చాలా కష్టము అని చెప్పాను. నీ గురించి బాగా పొగిడాను. అందుకనే నేను రవి సార్ అని సార్ అనకపోతే నువ్వేం ఫీల్ అవ్వకు, అంటే సార్ అని నువ్వు పిలవట్లేదు, ఫీల్ అవ్వకు అని చెప్పాను కూడా. మనకి ఏదైతే వీక్నెస్ ఉన్నాయో దాన్ని వీక్నెస్ అని మనం అనుకుంటేనే అది ప్రాబ్లం. యాదెంత అనుకుంటే దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. యాటిట్యూడ్ బ్రో. ధనరాజ్ అన్న గురించి న్యూస్ చదివినప్పుడు ఇంకా నేను చచ్చిపోవచ్చు అనుకున్నా. ధనరాజ్ అన్న అంట రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళేసి బాహుబలి 1 లో రానా దగ్గుబాటితో నా బుల్ ఫైట్ చేస్తుంది కదా, ఆ బుల్ ఎందుకండి, నేను ఉన్నా కదా, అంతే బలం ఉంటది నాకు, అంతే ఉంటా, నేను ఫైట్ చేస్తానని పెట్టండి అని రాజమౌళి గారితో గొడవ పట్టాడంట. ఇప్పుడు కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగులించుకొని అతని స్మూచ్ ఇస్తే ఇమ్మీడియట్ చచ్చిపోతామా? ఇమ్మీడియట్ గా కాదు, కొంచెం మెల్లమెల్లగా చేస్తాం. నేను ఒకసారి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. న్యూస్ వింటేనే నీ కరోనా వచ్చినంత ఫీల్ అయిపోయావరా? అంతేగా అంతేగా అంతేగా. నాకు తెలిసి ఒక పేపర్ లోనూ ఎవడో ఒక అగనిస్ట్ ఒక పేపర్ వేస్తుంటారు, అది మీ ఇంటికి వచ్చి ఉంటది అంతే. ఈ లాక్డౌన్ పీరియడ్ లో అనడాలు, ఏదైనా చేయడాలు, ఏదైనా అనడాలు ఏమీ లేవు, ఓన్లీ వినడాలే. అంతే, ఏమీ చేయలేవు. అవును, ఎవరు ఏమైనా అనుకోవచ్చు. ఇట్లాంటి దారుణాలు ఎన్నున్నా స్వాహా అంతే. ఇదే లాక్డౌన్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇలాంటి విషయాలు మాట్లాడమను. అసలు లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత మన నలుగురు ఇలా వీడియో కాల్ ఎందుకు మాట్లాడతాం? లాక్డౌన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత జనాలు పక్షుల్లాగా ఎగురుతారేమో బయట. అలా ఎగరకూడదు, కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి మెల్లిమెల్లిగా వెళ్ళాలి. ఈ న్యూస్లన్నీ ఫేక్ అని అర్థమైపోయినాయి. రవి, నీ మీద ఒక న్యూస్ వచ్చింది, నేను చదివా. ఏంటది? పులిహోరలు కలుపుతున్నారంట ఇంకా. ఓ నాయనో, లాక్డౌన్ లో పులిహోర కలిపితే పులిహోర అవుతాడు. నేను చెప్పింది ఆ పులిహోర కాదు, ఈయన ఇంట్లో పులిహోర కలిపి జనాలకి పంచుతున్నాడంట. అయ్యో, గల్లీ బాయ్స్ పంచ్ కాదు, గలీజ్ పంచ్ నిజంగా ఇది. లాక్డౌన్ లో ఇంట్లో ఉండి బాగా పులిహోర కలిపి నలుగురు భోజనం పెడుతున్నాడంటే మామూలు విషయం కాదు ఇది. అందుకే కదా గొప్పగా చెప్తున్నా, ఆ పులిహోర వేరు, ఇప్పుడు ఈయన కలిపి పెట్టి పులిహోర వేరు అని చెప్తున్నా. కాదమ్మా, మేము ముగ్గురం ఒక పులిహోర అని ఫిక్స్ అయ్యాము. నువ్వెందుకు ఏదో పులిహోర వేరే పులిహోర అనుకుంటున్నావు? పిల్లలకి మనం అన్నప్రాసన నేర్పించినట్టు రవికి ఏమైనా పులిహోర కలపడం నువ్వే నేర్పించావేంటి? ప్రతిదీ పులిహోర అసలు ఆయన పులిహోర కలిపే టైంలో నేను లేనండి బాబు, నాకు తెలీదు, పులిహోర స్పెల్లింగ్ కూడా తెలియదు, అవగాహన కూడా లేదు. అంటే అవగాహన ఇప్పుడుందా? దేవుడా, మీకు అందరికి ఎట్లా అర్థం అవుతుందేమో కానీ నాకు మాత్రం నువ్వు ఇంకా ఎందుకు కలపట్లేదు అని అంటుందేమో అని అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో చిన్న పులిహారం తీసుకొచ్చి ఇంత పులిహారం చేసావు, ఇప్పుడు పులిహార కలుపుతాను. అసలు రవి అందంగా ఉన్న అమ్మాయిల కంటే అందంగా ఉన్న అబ్బాయిలకు పొగరు, బలుపు, కొవ్వు ఎక్కువ ఉంటదట. అవునన్నా, నీకు అవన్నీ ఉన్నాయి కదా. మస్తుగా. ఒక అమ్మాయి నాకు పులిహోర కలపలేదని ఇంతగా అడుగునే స్థాయికి నువ్వుగా అనుకున్నావు అందగాడి ప్రపంచంలో. వద్దు ఎండ్ వద్దులే, మాకే మెల్లిమెల్లిగా న్యూస్ లో తెలుస్తుందిలే, వద్దులే. దానన్నా వేనన్నా, అందరు బహార్ ఆడితే ఎట్లా ఉంటది? అందరు బహార్ అంటే బయట ఒకటి చెప్తారు కానీ లోపల వేరే ఉంటది కదా. బాను ఇప్పుడు నేను ఒక అందమైన నటి అన్నప్పుడు లోపల ఏమనుకుంటుందో మనం చెప్పాలి, ఒక్కొక్క స్టేట్మెంట్. బాను, ఒకవేళ మేము ఏది చెప్పినా కూడా నువ్వు దాన్ని మనసులో పెట్టుకొని ఇది చేయకుండా ఉంటావేమో, అలా ఏం లేదు, మనసులో పెట్టుకో. బాను, నేను ఇండస్ట్రీలో టాప్ ఫీమేల్ యాంకర్స్ లో నేను ఒక్కరిని. ఇది బయట మాట, లోపల మాట ఏముండొచ్చు. వస్తే ఆశ కూడా అద్దుండాలి. ధరన్నా, లోపల ఏమనుకుంటుందంటే నేను ఇండస్ట్రీలో టాప్ ఫీమేల్ యాంకర్ ఇదే అనుకుంటుంది, రెండు కాదు కాబట్టి. ఫీమేల్ కాదురా, మేల్ యాంకర్ అనాలి. ఫీమేల్ యాంకరే అనుకుంటున్నారా పాపం, మనసులో ఒకటే మాట బయట ఒకటే మాట తంది. ఇప్పుడు చెప్పు రవి, నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు ఫీమేల్ అని అందరితో అనిపించుకోవే.
వేనన్న లోపట ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న కమీడియన్స్ లో అందగాడిని నేనే అని అనుకుంటున్నాడు దానన్న. అంటే చాలా మంది కన్నా నేను అందగానే కదా అని వాడి ఫీలింగ్. అది ఆ క్యూట్ బొజ్జతోని, ఆ క్యూట్ చీక్స్ తోని. మీరు అలా అనకండి భయ్యా, క్యూట్ క్యూట్ క్యూట్. వేనన్న అంత క్యూట్ కమీడియన్ చాలా తక్కువ మంది ఉన్నారన్న. ఆ నవ్వు గాని, ఆ రొమాంటిక్ స్మైల్ చూడండి. నేను మగాలి కూడా పులిహార కలుపుతావా? నేను మగాలి కూడా పులిహార కలుపుతావా? అరే రావా, దీన్ని కూడా పులియాలంటారా? బాను నువ్వేమంటావు? సో యా ఆఫ్ కోర్స్ నేను అందగానే అనుకోని ఉంటాను. కానీ లోపట ఏమనుకుంటున్నాడంటే నాకు కాంపిటీషన్ గా ధనరాజు ఉన్నాడు కదా అని. నేను అందం కేటగిరీలో తీసుకునేది చంద్రాని. రైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మీ వాట్సాప్ స్టోరీలో స్టేటస్ లో నేను మారిపోవాలనుకుంటున్నాను, అబ్బాయిలు అయితే నేను అమ్మాయిలాగా మారిపోవాలనుకుంటున్నాను, అమ్మాయి అయితే నేను అబ్బాయిలాగా మారిపోతున్నానని స్టేటస్ పెట్టుకోవాలి. ఇది ఎవరైతే ఈ టాస్క్ లో ఓడిపోతారో వాళ్ళు పెట్టుకోవాలి. అది కనీసం 1 minute కైనా. ఏముంది 1 minute తర్వాత వేరేలా ఉంటది ప్రపంచం. ఏం లేదు, ఇగో పేపర్ ఉంది కదా, మీరు చుట్టుకున్నారు కదా, ఈ పేపర్ ని వాడుకోకుండా కూడా ఎవరైతే స్వచ్ఛంగా చీటింగ్ చేయకుండా తుమ్ముతారో వాళ్ళు గెలిచినట్టు. ఎవరైతే లాస్ట్ కుంటారో ఒక్కరు తుమ్మని వాళ్ళు ఆ స్టేటస్ పెట్టుకోవాలి. పోయి కరోనాలో ఈ తుమ్ముడు గేముడే నేను బాయ్, ఇదే తుమ్ముడు ఇంట్లో అయితే ఒక బయట చంపుతారు. రెడీ? అబ్బా నేను తుమ్మినా. అది తుమ్మినావు కాదు. నేను తుమ్మే. నీ తుమ్మే కంటి నీళ్ళు కూడా వచ్చి తుమ్మితే. నాకు కూడా నేను కనపట్ల. బాను కూడా ఎంజాయ్. అయ్యా నేను తుమ్మేశానయ్యా. ప్రపంచం మొత్తం ముక్కులో పేపర్ పెడితే తుమ్మే వస్తది, దగ్గు రాదు. అవును, ఇక ఇలా ఉండే ముక్కులు మీరు అందరు, నాది ఇలాంటి ముక్కు, తుమ్ముడు రాదు. ఫీల్ అవ్వు. దాన్ని అలా శృతి మెత్తగా ఆ లోపల ఎడ్జస్ట్ లో పెట్టి మెల్లిగా దాన్ని కెలికి అలా రావట్లేదు తుమ్ము నాకు. ఎడ్జస్ట్ పెట్టు బాగా, ఎడ్జ్ను ఇది తిప్పుకో. ఏమో నాకు ఇలా ఏలెట్టు గెలకడాలి నాకు అలవాటు లేదురా. మాకు బాగా అన్న టైం అయిపోయింది, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి మీ వాట్సాప్ చూపెట్టండి. మీరు తుమ్మలేదు, దగ్గారు. నేను తుమ్మినమ్మా, ధనరాజు కూడా తుమ్మిండు. కరెక్టే. ఇప్పుడు మీ ఇద్దరు, ధనరాజు గారు ఒక్కరే తుమ్మారు, మీరు తుమ్మలేదు. నేను కూడా తుమ్మలేదు అంటుంది కాబట్టి సరే ఒప్పుకుంటా. మనం ముగ్గురం తుమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఆ టాస్క్ ధనన్న చేస్తాడు. ఒక్కడే ఉన్నాడు కాబట్టి గెలిచాడు కాబట్టి. విన్నర్ చికెన్ డిన్నర్ ఎప్పుడు అలాంటి చేయడు. మీ ముగ్గురు వరుసగా ముందు పెట్టండి. రవి, దీని వల్ల మన జీ తెలుగు ప్రేక్షకులు కూడా అర్థమైంది గెలకడంలో ధనరాజ్ ఎంత పర్ఫెక్ట్, ఎంత అనుభవం. ఇప్పుడు పర్లేదు, ఈ విన్నింగ్ షిప్ కోసం ఈ సందర్భంగా ది బెస్ట్ గెలికిస్ట్ అవార్డ్ గోస్ టు ధనరాజ్. అంతే, ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇది ఇక్కడికి రద్దు. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్ లో ఉట్టి ట్రూత్ ఆడదాం. దానన్న యూ కెన్ చూస్ రవి, బాను యా వేణు. ఎవరిని అడగాలనుకుంటున్నావు? వేనన్న నువ్వు బాను, ధనరాజ్ అన్న రవిలో చూస్ చేసుకోవచ్చు. ఉట్టి ట్రూత్ గేమ్. బాను అడుగుతా. మా జీ తెలుగు ప్రేక్షకుల కోసం లైవ్ లో బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పవా? ఫ్రెండ్స్ అంటే మనం అందరం ఫ్రెండ్సే, అలా చెప్పమంటున్నారా లేకపోతే పర్సనల్ గా నేను లైఫ్ పార్ట్నర్ గురించి? లేదు, ఓన్లీ పులే, నాటి పులిహార. శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి బాను లైఫ్ లో, బాను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, బాను కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ అయినప్పుడు ఒక బ్యాక్ బోన్ గా నిలిచి తనలోని టాలెంట్ని గుర్తించి అన్ని రకాల బానును ఆదుకున్నాడు. ఇప్పుడు బాను మంచి సెలబ్రిటీ లెవెల్కి వచ్చి మంచి లైఫ్లో ముందుకెళ్తుంది. ఎనీ టైం ఎప్పుడు ఎంటైర్ లైఫ్ టైంలో శివశంకర్ రెడ్డిని మర్చిపోను, వాడే నా భర్త అని ధైర్యంగా ఒప్పుకున్న బాను. థ్యాంక్ యూ సో మచ్. వేనన్న ఎవరిని అడగాలనుకుంటున్నావు ఏంటి? రవిని అడుగుతాను. సరే, అదిరిందిలో నీ బెస్ట్ టీమ్ లీడర్. నేను అదిరిందులో ఫస్ట్ స్కిట్ చేసిన టీమ్ లీడర్. నా టీమేనా? మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ భాను గారు, మీరు ఎవరిని ఏం అడగాలనుకుంటున్నారు? రాజ్ నాతో మొదలు పెట్టాడు కాబట్టి నేను కూడా రాజ్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పు, అడుగుమ్మా. మీరు ఫస్ట్ లైఫ్ లో కిస్ ఎవరికి పెట్టారు? పిల్లలకి కాదు,
పిల్లలకి కాదు. అది అమ్మాయికి ఎవరికో పెట్టారు ఫస్ట్ కిస్ అని అడగబోతున్నా అంతే కదా. ఎగ్జాక్ట్లీ తెలుసు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే అమ్మాయి పేరు లైవ్ లో చెప్పకూడదు, ఆ అమ్మాయికి పెట్టాను. అప్పుడే నాకు అసలు కిస్ అంటే ఏంటో తెలిసిందనమాట. వెరీ గుడ్. నైస్. ఓకే వేనన్నా, మన అదిరింది షోలో బాను మీద సాలిడ్ పంచులు వేస్తున్నాము. అసలు అమ్మాయే కాదంటున్నాము. మొత్తం అమరీష్ పురి గారికి డబ్బింగ్ చెప్పాలంటున్నాము. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది కొంచెం లైన్ అంటే ఓవర్ డోస్ అయిపోతున్నాయి పంచులని. అలాంటి పంచులు కూడా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావా, లేకపోతే తప్పదు డబ్బులు ఇస్తున్నారు ప్రొఫెషన్ యాంకర్ని నాకు ఫేమ్ వస్తుంది అని ఎంజాయ్ చేస్తున్నావా, లేదా జెన్యున్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావా? లేదు, నేను సీరియస్గా జెన్యున్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. బికాజ్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. సో ఆల్రెడీ చాలా బయట కూడా వాళ్ళతో ఒక మంచి బాండింగ్ ఉంది. మీతో కానివ్వండి, రాజ్ గారితో కానివ్వండి, రవి గారు, చంద్ర గారు, ఇప్పుడు రీసెంట్గా గల్లీ బాయ్స్. సో బాబు గారితో కూడా నాకు ఒక మంచి గాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటాను. సో నాకు అట్లా ఎవరు పనిచేసినా కూడా సీరియస్గా ఈ రోజు వరకు నేను అరే వాళ్ళు మనీ ఇస్తున్నారు కదా దీనికోసం చేయాలని అయితే నిజంగా నేను ఎప్పుడు అలా తీసుకోలేదు. నేను హార్ట్ఫుల్గా తీసుకున్నా అండ్ దాన్ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేశా. లవ్లీ లవ్లీ. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ రవి. యా ప్లీజ్. ఈ రోజు వరకు మీ వైఫ్కి కానివ్వండి, మీ ఫ్యామిలీకి కానివ్వండి, బయట కానివ్వండి, తెలియని ఏదన్నా ఒక సీక్రెట్ కాపురాలు కూలుద్దాం అనుకుంటున్నావు నువ్వు? కాపురాలు కూలుతాయి. అరే అమ్మ ఎందుకమ్మా నీకు ఇంకా పెళ్లి కాలేదు, మా ముగ్గురికి పెళ్లి అయింది, మమ్మల్ని వదిలే. ఏమైంది ఇప్పుడు? అందరికి ఇళ్ళలో తెలిసే ఉంటాయి కదా. మా ఆవిడికి తెలియని విషయం లేదు అంటున్నా, అదే ఆన్సర్. చెప్పరని తెలుసులే. వాము అంటే నాకు తెలియదు నీకు తెలుసా? మేము దాచిపెట్టింది. లాస్ట్ రౌండ్ క్రేజీగా ఒకటి ప్లాన్ చేసా. ఎక్స్ప్రెషన్స్ కెమెరాకి దగ్గర వచ్చి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. బాను నువ్వు వెనక్కి వెళ్ళి పెట్టవా, కొంచెం మరి అంత దగ్గర రాకు. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు చూసినప్పుడు, అమ్మాయి అబ్బాయి చూసినప్పుడు ఫేస్ లో ఉండే ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి బ్రదరా, లేకపోతే ఏంటి అంటే లవ్ ఎక్స్ప్రెషన్. పులిహార. రెడీ 1 2 3. వావ్ బాను లవ్లీ. అమ్మాయి దగ్గరకు వస్తుంది, ధనన్న అమ్మాయి దగ్గరకు వస్తుంది, దగ్గరకు వచ్చింది కానీ అవతల వెళ్ళిపోయింది. వినన్న అమ్మాయి దగ్గరకు వస్తుంది. రెడీ. అందమైన అమ్మాయిని చూసావు, వావ్ సమంత లాగానే ఉంది. దగ్గరకు వస్తుంది, నిన్ను చూస్తుంది, నిన్ను పైనుంచి కిందికి చూస్తుంది. ఎందుకో దగ్గరకు వచ్చింది. అసలు మీరు మనిషేనా అని అన్నది. ఆయన ఇంకా దాంట్లోనే ఉన్నారండి, బయట రావట్లేదు. ఆయన కళ్ళ ముందు అందమైన అట్లనే ఉంది. ఆయన ఎవరినో ఊహించుకున్నారు అక్కడ. నాకు ఎక్స్ప్రెషన్ ఎందుకు రాలేదంటే అలా చూసా మా ఆవిడ వచ్చి. బాను మహేష్ బాబు లాగానే ఉన్నాడు. సేమ్ హైట్, సేమ్ ఫీచర్స్. నువ్వు పైనుంచి కిందికి చూస్తున్నావు అబ్బాయిని, ఆ అబ్బాయి దగ్గరకు వచ్చాడు, నిన్ను చూస్తున్నాడు. రవి ఇక్కడి నుంచి నేను చెప్తాను. రవి ప్లీజ్. రెడీ. అలా చూస్తున్నాడు, అలా దగ్గరికి వచ్చాడు, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు, ఇంకా దగ్గరికి వచ్చాడు, నీకేదో చెప్తున్నాడు. చెల్లెమ్మ ఎలా ఉన్నావు అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇంకో ప్రభాస్ లాంటి అబ్బాయి వస్తున్నాడు. రావడమే అక్క బాగున్నావా అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే వెనకాల ఇప్పుడు నాగ చైతన్య లాంటి అబ్బాయి వస్తున్నాడు, క్యూట్ గా వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడు. నీకు అప్పుడే పక్కన ఎవడో ఆమ్లెట్ వేసి ఉంటే ఆ మిర్చి నీ ముక్కులకి వెళ్ళింది, తుమ్ము వస్తుంది నీకు. అతను కరోనా అనుకొని వెళ్ళిపోయాడు. రవి నువ్వు కలపలేదేంటి? రెడీ చెప్పండి. నువ్వే కదా ఇట్లాంటి వాటిలో కలిపేది. బాను నువ్వు చెప్పు. బాను నేను ఒక అందమైన అమ్మాయిని చూస్తున్నా. ఓకే కమాన్. నీ లెఫ్ట్ లో ఒక అమ్మాయి ఉంది, ఆమె నిన్ను చూస్తలేదు, ఆమె దండాలని చూస్తున్నా యాక్చువల్గా. సో నువ్వు ట్రై చేస్తున్నావు చూడడానికి. అసలు ఏంటి నన్ను చూడట్లేదు, నాకు అసలు నేను చాలా బాగున్నా కదా, ట్రై చేస్తున్నావు. రైట్ లో ఇంకొక అమ్మాయి వచ్చింది, సో ఈమె ట్రై చేస్తున్నావు. కానీ కట్ చేస్తే ఆమె ఒక్క నిమిషం బాను, రైట్ లో అమ్మాయిని లెఫ్ట్ లో అమ్మాయిని ఒకటేసారి చూడడానికి ట్రై చేయి.
ఓకే, ఇంతటితో మా టైం పాస్ కార్యక్రమం ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ మనం వేరే పనులు కూడా చేసుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ధనన్న, అంతే కదా. జాడు కొట్టడం పోచా. థ్యాంక్ యూ సో మచ్ బాను, థ్యాంక్ యూ సో మచ్ వీరన్న. ఫుల్గా ఎంజాయ్ చేసాం అనుకుంటా. ఈ లాక్డౌన్ పీరియడ్లో మన జీ తెలుగు లాక్డౌన్ టాక్స్ విత్ రవి అని చేస్తుంది. మీకు ఎలా అనిపించింది? యా, చాలా బాగుంది. మాకు కూడా చిన్న ఆట విడుపు, 3 మనుషులను చూసాను అనిపించింది, మా వాళ్ళని కాకుండా. తర్వాత చాలా సరదాగా మాట్లాడు భాను కానీ వేణు కానీ విషయంలో. మనం కొద్దో గొప్ప ఈ లాక్డౌన్ పీరియడ్లో జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటున్నాం. జనాలందరికి చెప్పేది, ప్రపంచం అంతా చెప్తున్న మాట మళ్ళీ చెప్తున్నాం, స్టే హోమ్ స్టే సేఫ్. అదొక్కటే మన శ్రీరామ రక్ష. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హోప్ యూ హ్యావ్ అ సేఫ్ లాక్డౌన్. థ్యాంక్ యూ, బాయ్. అదండి ఈరోజు లాక్డౌన్ టాక్స్ విత్ మీ రవి. సో నెక్స్ట్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీస్తో మేము ముందుంటాను. వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్, కొంచెం ఇబ్బంది పెట్టే గేమ్స్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్, స్టే ఎట్ హోమ్, స్టే హెల్దీ, స్టే పాజిటివ్. బాయ్.